జీవిత చరిత్ర అల్లు అర్జున్ జననం ఏప్రిల్ 8, 1982. ప్రధానంగా తెలుగు చిత్రసీమలో పనిచేసే ఒక భారతీయ నటుడు. ఆయన భారతీయ చిత్రసీమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. ఆయన భారతీయ చిత్రసీమలోని అత్యుత్తమ నృత్యకారులలో ఒకరు. ఆయనను స్టైలిష్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అని పిలుస్తారు. ఆయన 1985లో వచ్చిన విజేత చిత్రంలో శారద కుమారుడి పాత్రలో బాలనటుడిగా తొలిసారిగా చిత్ర పరిశ్రమలో కనిపించారు. 2003లో వచ్చిన గంగోత్రి చిత్రంలో సింహాద్రి అనే ప్రధాన పాత్రలో నటించారు. ఆయన చిత్రాలు తరచుగా థియేటర్లలో విజయవంతమవుతాయి. ఈ వీడియోలో అల్లు అర్జున్ స్ఫూర్తిదాయక జీవిత కథను చూద్దాం. అంతకంటే ముందు మీరు మా వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. విద్యా అర్హత చెన్నైలోని సెయింట్ పాట్రిక్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన తర్వాత అతను తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లి అక్కడ ఎంఎస్ఆర్ కళాశాల నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. కెరీర్ అతను విజేత 1985 మరియు డాడీ 2001 చిత్రాలలో నర్తకుడి పాత్రలో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. గంగోత్రి 2003 చిత్రంతో అతను కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా అతని తండ్రి అల్లు అరవింద్ మరియు సి. అశ్విని దత్ నిర్మించారు. ఆ తర్వాత అతను సుకుమార్ చిత్రం ఆర్య లో నటించాడు. ఈ చిత్రంలో అతను ఆర్య అనే ప్రధాన పాత్రను పోషించాడు. ఈ చిత్రం అతనికి ఒక పెద్ద బ్రేకత్రూగా నిలిచింది. దీని ద్వారా అతను ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో ఫిల్మ్ఫేర్ అవార్డుకు తొలిసారిగా నామినేషన్ పొందడమే కాకుండా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు మరియు సినిమా అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఈ సినిమా వాణిజ్యపరంగా మరియు విమర్శకుల ప్రశంసల పరంగా విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ చిత్రంలో ఫహద్ ఫాసిల్ మరియు రష్మిక మందన్నలతో పాటు అల్లు అర్జున్ కూలీ నుండి స్మగ్లర్గా మారిన పుష్పరాజ్ పాత్రను పోషించాడు. ఈ సినిమా ఇండియన్ రూపీ 350 కోట్లకు పైగా వసూలు చేసి 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచి భారీ వ్యాపార విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ రాబోయే చిత్రం పుష్ప 2 ది రూల్ కు సీక్వెల్ త్వరలో విడుదల కానుంది. మీడియాలో ఆయనను ఐకాన్ స్టార్ లేదా బన్నీ అని పిలుస్తారు. ఆయన చిత్రాలు వరుస విజయాలు సాధించడం వల్ల 2004 నుండి కేరళలో ఆయనను మల్లు అర్జున్ అని పిలుస్తున్నారు. ఆయన హీరో మోటోకార్ప్, రెడ్ బస్, హాట్ స్టార్, ఫ్రూటీ, OLX, కోల్గేట్, 7 అప్, కోకా కోలా, జాయలుక్కాస్ మరియు లాట్ మొబైల్స్తో సహా అనేక తయారీదారులు మరియు ఉత్పత్తులకు సినిమా స్టార్ ఎండార్సర్గా ఉన్నారు. ఆయన భారతదేశపు ప్రముఖ కబడ్డీ టోర్నమెంట్ అయిన ప్రో కబడ్డీ లీగ్కు సెలబ్రిటీ అంబాసిడర్గా ఉన్నారు. ఆయన 2021లో పొగాకు ధూమపానానికి వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ఇలా అంటారు: ధూమపానం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల దృష్టికి తీసుకురావాలనుకున్నాను. కూల్ మరియు హెప్ గురించి మనకు చాలా అపోహలు ఉన్నాయి. ఎంత చిన్నదైనా సరే నేను ఒక మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. ఆయన 2021లో శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా అయ్యారు. అల్లు అర్జున్ గురించి తెలియని వాస్తవాలు: నటుడు తన పాఠశాల రోజుల్లో జిమ్నాస్టిక్స్ మరియు యుద్ధ కళలలో రాణించాడు. ఆ నటుడు ప్రముఖ దర్శకులైన చిరంజీవి, నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్ల మేనల్లుడు.
అల్లు అర్జునుడి తాతగారైన అల్లు రామలింగయ్య తమ కాలంలో గొప్ప హాస్యనటుడు. 2012లో తెలుగు సినిమా జులాయి లోని పకడ్ పకడ్ పాట రీమిక్స్ వెర్షన్ పాడారు. 2014లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సామాజిక అవగాహన కల్పించేందుకు ఆయన నేనే ఆ మార్పు అనే లఘు చిత్రంలో నటించారు. 2014లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆయన సంపాదన పరంగా 80వ స్థానంలో, 2015లో 42వ స్థానంలో మరియు 2016లో 43వ స్థానంలో నిలిచారు. కాగా కీర్తి పరంగా ఆయన 59వ స్థానంలో ఉన్నారు. అల్లు అర్జున్ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున రక్తదానం చేసి మానసిక వికలాంగులైన పిల్లలకు సహాయం చేస్తారు. ఆయన గూగుల్లో అత్యధికంగా శోధించబడిన తెలుగు సినీ నటుల జాబితాలో చాలాసార్లు ఉన్నారు. అతను బొగ్గు చిత్రకారుడు అవ్వడంతో పాటు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరిగా కూడా ప్రసిద్ధి చెందాడు. 2021లో వచ్చిన తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం పుష్ప ది రైజ్ లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత అతను వెలుగులోకి వచ్చాడు. విలాసవంతమైన ఆస్తులు ఆ నటుడి వద్ద వాచీలు, కార్లు, ఆస్తులు, ఒక ప్రైవేట్ జెట్ వంటి అనేక విలువైన వస్తువులు ఉన్నాయి. ఆయనకు హైదరాబాద్లో ఒక ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ మరియు ఒక రెస్టారెంట్ చైన్ కూడా ఉన్నాయి. ఆయన వాచ్ కలెక్షన్లో ఆయనకు ఇష్టమైన వాటిలో కొన్ని కార్టియర్ శాంటోస్ 100 XL, గ్రాహం క్రోనోఫైటర్ GMT, హుబ్లోట్ బిగ్ బ్యాంగ్ స్టీల్ కార్బన్, రోలెక్స్ డేటోనా స్టెయిన్లెస్ స్టీల్, బ్రీట్లింగ్ నావిటైమర్ B01 క్రోనోగ్రాఫ్ 43, కాసియో A158WA1Q మరియు బ్రీట్లింగ్ అవెంజర్ హరికేన్ 45. ఆయన కార్ల కలెక్షన్లో అనేక ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆయనకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. కుటుంబం అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో, ప్రస్తుతం చెన్నై, ఒక తెలుగు కుటుంబంలో సినీ నిర్మాత అల్లు అరవింద్, నిర్మల దంపతులకు జన్మించారు. ఆయన తాతగారు ప్రముఖ సినీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య. ఆయన 1000కి పైగా చిత్రాలలో నటించారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు. 1990వ దశకంలో తన కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లడానికి ముందు అల్లు అర్జున్ చెన్నైలో పెరిగారు. ఆయన చెన్నైలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో చదివి, హైదరాబాద్లోని ఎంఎస్ఆర్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీని పొందారు. నికర విలువ. భారతీయ తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన అల్లు అర్జున్ నికర ఆస్తి విలువ సుమారు 460 కోట్ల రూపాయలు. ఆయన వద్ద అనేక ఖరీదైన వాచీలు, కార్లు మరియు మరెన్నో వస్తువులు ఉన్నాయి. ఈ నటుడికి పలు ఆస్తులు, ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉన్నాయి. నటుడిగా ఉండటంతో పాటు ఆయనకు హైదరాబాద్లో ఒక ప్రముఖ అమెరికన్ స్పోర్ట్స్ బార్ మరియు ఒక రెస్టారెంట్ చైన్ కూడా ఉన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ప్రకటనల కోసం రూ. 6 నుండి 7 కోట్ల వరకు వసూలు చేస్తారు.